గుడారం అది ఒక 5 minutes లో కదా మనం మెసేజ్ అయిపోయింది. 5 minutes లోనే మర్చిపోతే ఎట్లా? పరిచర్య ఉన్న గుడారం, ఆఖరిగా ప్రభువు నివసించే గుడారం, ప్రభువే ఉండే గుడారం. ప్రత్యక్ష గుడారంలో చాలా వస్తువులు ఉన్నాయి. వాటి గురించి మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. అద్భుతమైన ధ్యానాన్ని మీరు పొందుకోవచ్చు. అలాగే ప్రత్యక్ష గుడారంలో గంగాళం ఉంది. యాజకులు కాళ్ళు కడుక్కోవడానికి, తమను తాము శుద్ధి చేసుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి ఆ నీళ్ళను ఉపయోగిస్తారు. వాటన్నిటికంటే శ్రేష్టంగా దేవుని మహిమ ఆ మందిరంలో నిండెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. సో ప్రత్యక్ష గుడారంలో ప్రభు ఉన్నాడు. సంఘములో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. దేవుని మహిమ ఉంది. తండ్రి యొక్క మహిమ ఇక్కడ ఉంది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. అందుకనే కొత్త నిబంధనలో అపోస్తల కార్యముల గ్రంథం నుంచి మీరు చదివితే పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పూర్వీకులు ఇలా చెప్పేవారు, అపోస్తల కార్యములు అనే కంటే పరిశుద్ధాత్మ కార్యాలు అనే ఆ గ్రంథాన్ని పిలవచ్చు అని. పరిశుద్ధాత్ముడు మాకు ఇలా నడిపించాడు, మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళాడు, ఈ స్వార్థము ఈ ప్రదేశంలో చెప్పమన్నాడని అందరూ అపోస్తలులు, అందరూ విశ్వాసులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడుస్తూ ఉంటారు. జీవము గల దేవుని సంఘములో పరిశుద్ధాత్ముడు మనకు కనిపిస్తాడు. తండ్రి యొక్క మహిమ ఉంది, క్రీస్తు యొక్క శిరసత్వం ఉంది. ఆరాధనలో మనం విన్నాం కదా, సంఘములకు శిరస్సు ఎవరు? క్రీస్తే. క్రీస్తు యొక్క శిరసత్వం ఉంది. పరిశుద్ధాత్మ సంఘములో ఉన్నాడు. సో ఒక చిన్న క్లారిటీ ఇచ్చిన ముందుకు వెళ్ళిపోతాను. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, ఓకే? అది కన్నడలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ స్త్రీలింగాన్ని పరిశుద్ధాత్మకు ఉపయోగించడానికి వెళ్ళలేదు అనాలి. కరెక్ట్? పరిశుద్ధాత్ముడు అనాలి. ఆత్మ వచ్చింది అనకూడదు, వెళ్ళిపోయింది అనకూడదు. అది వచ్చి వెళ్ళిపోయేది కాదు, అది కాదు. పరిశుద్ధాత్ముడు దేవుడు. ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. వలసిపత్రిక 2:9 ఉదయం జ్ఞాపకం చేస్తున్నాం కదా. తండ్రి ఎవరు? అదేంటి సార్, క్రైస్తవులకి 3 దేవుళ్ళు ఉన్నారా? కాదు, దేవుడు ఒకడే. అయితే దేవుని యొక్క ఉనికి 3 విధాలుగా మనం గమనిస్తాం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, ఆత్మపూర్ణుడిగా ఆత్మరూపంగా ఉన్న దేవుడు ఉన్నాడు. ఇదేంటి? ఇదేదో అర్థం కావడం లేదే అంటే, మొట్టమొదటి మాట నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుని గుణాంశములు దేవునికి మాత్రమే తెలుస్తాయి. మనకి దేవుడు మొత్తం అర్థమైతే మన జ్ఞానానికి మించిన వాడు ఎలా అవుతాడు ఆయన? Did you understand? మన జ్ఞానానికి మించిన వాడు ఆయన. మన జ్ఞానానికి అందడు. సంపూర్ణ ప్రత్యక్షత ఒక రోజు పరలోకంలో మనం చూస్తాం, రైట్? అలా అని అర్థరహితమైంది కాదు ఈ త్రిత్వం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అనేది అర్థరహితంగా కాదు. అది అర్థం కాకపోవచ్చు మనకి, కానీ అది అర్థం లేనిది కాదు, ఓకే? సో అది ఏంటి అంటే, ఎవడు నువ్వు ఎప్పుడు నువ్వు తండ్రిని చూడలేదన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి అంతటిని ఎవరు కంట్రోల్ చేశారు? యేసుక్రీస్తు ప్రభువును మృతుల్లో నుంచి ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుంచి క్రీస్తు ప్రభువును లేపాడని ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఇక్కడ సంచరిస్తూ ఉంటే సింహాసనం ఖాళీ అయిపోయిందా? ఖాళీ అవడానికి వెళ్ళలేదు. అందుకనే దేవుని యొక్క ఉనికి పరలోకంలో కూడా ఉంది, భూమి మీద కూడా అదే సమయంలో అదే స్పెసిఫిక్ టైంలో ఉండాలి. అలాగే మనుషుని అంతరంగంలో కూడా ఉండాలి. గుడిలో ఉండే దేవుడిని కాదు మనం ఆరాధించేది. We do not worship God who stays only in temple. సింహాసనం మీద ఉండాలి, అదే సమయంలో భూమి మీద కూడా ఉండాలి, అదే సమయంలో నా అంతరంగంలో కూడా ఆయన ఉండాలి. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడు? ఎవడును ఎప్పుడును సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. మానవతారిగా జన్మ ఎత్తిన యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తాడు. అంటే దేవుడు ఇలా మాట్లాడదామా, దేవుడు మహిమ అయి ఉన్నాడు, దేవుడు మాంసముగా కనిపించాడు, దేవుడు మనిషి లోపల ఉన్నాడు. దేవుడు ఒకడే. ఎంతమంది దేవుడు ఉన్నారు మనకి? దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఇదేంటి సార్ మాకు అర్థం కావట్లేదు అంటే, ఇందాక చెప్పాను కదా, అన్ని ప్రత్యక్షతలు ఎక్కడ దొరుకుతాయి? ఈ భూమి మీద మన జ్ఞానంతో దేవుని యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోలేము. We can never understand.
మన జీవిత కాలంలో ఎంత పరిశోధన చేసినా దాన్ని మనం అర్థం చేసుకోలేము. ఇది ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాం అంటే ఈ సమయంలో మైక్ వాడలో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి దైవత్వం లేని దేవుళ్ళే కాదు. డిడ్ యు అండర్స్టాండ్? ఇలాంటి దైవత్వం లేని దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదు. ఫలానా ఆయన ఉన్నాడు, యుద్ధం చేశాడు, శ్రీలంక వెళ్ళాడు అని చెప్తారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, వాళ్ళని నేను కించపరచలేదు. అయితే వారు ఎక్కడ ఉండాలి? అదే సమయంలో సింహాసనం మీద కూడా ఉండాలి. అదే సమయంలో నా అంతరంగంలో కూడా దే షుడ్ స్టే, వాళ్ళు ఉండాలి. మీరు ఇప్పుడు వెళ్ళండి ప్రపంచంలోనికి, అన్ని మతాలను పరిశోధించండి, అన్ని కులాల వారిని అడిగి దేవుడు ఎలా ఉంటాడని అడగండి. ఏ గ్రంథాలలో కూడా త్రిత్వమై ఉన్న దేవుడు కనిపించడం, ఏ ఒక్క గ్రంథంలో కూడా ఇలాంటి ఉనికి కలిగిన దేవుడు ఎక్కడ కనిపించడం. ముస్లింలు ఏమంటారు? దేవుడు ఒక్కడే అల్లా అంటారు. ఎక్కడున్నాడు? అగో పైన ఉన్నాడు. హైందవులు ఏమంటారు? అక్కడున్న దేవుడి గురించి మాకు తెలీదు, ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్నారు అంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే మీరే దేవుళ్ళు, నీ కాళ్ళు కూడా మొక్కుతానంటారు. బట్ ఇన్ ఓన్లీ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో మాత్రమే ఇలాంటి దైవత్వం ఉన్న దేవుడు ఉన్నాడు. అందుకనే క్రైస్తవ్యం ఒక్కటే సత్యం అని మనం నమ్ముతాం. ఇది అర్థం కానిది కాదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ప్రాపర్టీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ డివినిటీ. దైవత్వంలో ఉండి తీరవలసిన ఉనికిది. అది అర్థం కానిది కాదు, మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అన్నిటినీ అర్థం చేసుకోగలిగిన స్థితి పరలోకంలో దొరుకుతుంది. ఈ దైవత్వం ఖచ్చితంగా ఇలానే ఉండాలి. ఓకే, సో పరిశుద్ధాత్ముల గురించి నేను మాట్లాడతాను. పాత బంధంలో ప్రత్యక్ష గుడారం గురించి నేను మాట్లాడను. అందులో దేవుడు మహిమ కలిగి ఉన్నాడు, ఆయన మహిమతో నివసించాడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద సంచరించారు. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఉండే గుడారం, ప్రభువు ఉండే గుడారం, లేదా దేవుడు ఉండే గుడారం, దేవుని ఆత్మ ఉండే గుడారం. మీరు ఏదైనా అనుకోండి, దిస్ ఆల్ ఆర్ వన్. ఓకే, పరిశుద్ధాత్ముడు ప్రభు ఉండే గుడారం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు? నా హృదయంలో ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు శరీరంగా నాకు కనిపించదు, ఎందుకంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఆయన ఆత్మరూపిగా ఉండాలి. డిడ్ యు గాట్ మై పాయింట్? దేవుడు ఎందుకు ఇలానే ఉండాలి అంటే, మీరు ఇంకొంచెం ముందుకు ఆలోచించండి. దేవుడు ప్రేమమయుడు కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేకపోతే ప్రేమ ఎవరి మీద చూపిస్తారు? ప్రేమించడానికి ఇంకొక పర్సన్ కావాలి. అర్థమైందని చెప్పింది. సో అందుకనే త్రిత్వం అనేది చాలా అవసరమైన దైవత్వం. త్రిత్వం అనేది దైవత్వంలో ఖచ్చితంగా ఉండవలసిన లక్షణం. అందుకనే మీరు ఎంతమంది దేవుళ్ళ దగ్గర వెళ్తే ఇలాంటి దేవుడు మీకు ప్రపంచంలో ఎక్కడా కనిపించడు, లేడు కాబట్టి కనిపించదు. డిడ్ యు గాట్ మై పాయింట్? అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మన ఈ గుడారాలలో ఎవరుంటారు? జీవముగా దేవుని సంఘములో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇది పరిశుద్ధాత్ముడు నివసించే గుడారం. యంత్రంగంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉండే గుడారం. నేను వ్యక్తిగతమైన గుడారం దగ్గర ముగించాలనుకుంటున్నాను. మన ప్రారంభం అక్కడే కదా. ఆ తర్వాత భౌతికమైన దేవాలయం గురించి విన్నాం, సంఘం గురించి విన్నాం. మరలా ఇప్పుడు వ్యక్తిగతమైన దేవాలయం దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవాలయం, పరలోకంలో దేవాలయం లేదు. అందుకని వ్యక్తిగతంగా ఈ గుడారంలో నా దేహంలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రభువు నివసించే గుడారం ఇది. అందుకని ఈ వర్తమానానికి ప్రభువు ఉండే గుడారం అని మనం జ్ఞాపకం చేస్తున్నాం, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఉన్న గుడారం అంటున్నాం. అందుకని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అది చెప్పి నేను ముగిస్తాను. రండి 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను జీవిత కాలం వరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. నేను చాలా తేలిగ్గా ఒకే ఒక్క మాటను చెప్పి ముగిస్తాను. ఆఖరి వర్తమానం మీరు ఎవరైనా విసుక్కుంటున్నారు క్షమించండి, ఇంకో పావుగంటలో నేను ముగించేస్తాను. ఓకే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. ఆయన ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాడు. అందుకని లోపలికి వెళ్ళేవారు గంగాళంలో కడుక్కొని వెళ్ళాలి. పరిచర్య చేసేవారు వాళ్ళ కాళ్ళు కడుక్కోవాలి. మోషే అహరోను వారి కుమారులు గంగాళంలో పవిత్రపరుచుకోవాలి. ఎందుకని? ఆయన లోపల ఉన్నాడు. He is staying there.
ఆయనకు ఒక లక్షణం ఉంది, ఆయన ఏడుస్తాడు. ఆయనకి ఏడ్చే అలవాటు ఉంది. మనకులా కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనల్ని సంతోష పెడతాడు. దేవుడు మనకు ఆదరిస్తాడు. అట్ ద సేమ్ టైం దేవునికి ఒక లక్షణం ఉంది, ఏడుస్తాడు. ఆయన ఏడ్చే అలవాటు ఉంది ఆయనకి. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఎప్పుడైనా మనకు గుర్తొస్తే అమ్మో దేవుడు గొప్ప దేవుడు, సింహాసనం, సంతోషం, ఆదరణ, మహిమ, ధైర్యం ఇవన్నీ జ్ఞాపకం చేయబడతాయి. కానీ దేవుడు అప్పుడప్పుడు మన గుడారంలో నివసిస్తూ ఏడుస్తూ ఉంటాడు. హి విల్ క్రై. అందుకనే పౌలు సంఘానికి చెప్తున్నాడు, విమోచన దినం వరకు ఈయనలో మీరు ముద్రించబడ్డారు. వ్యక్తిగతమైన మీ గుడారంలో, జీవము గల దేవుని సంఘములో పరిశుద్ధాత్మను మీరు దుఃఖపెట్టకండి అని అంటున్నాడు. ఆయన మూలన కూర్చొని ఏడ్చిన సందర్భాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆయన ఏడుస్తాడు అని చెప్తున్నానంటే, దావీదు భక్తుడు ఇలా అన్నాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయు ప్రభువా అన్నాడు. 51వ కీర్తన ఒక దుఃఖభరితమైన కీర్తన, పశ్చాత్తాపంతో కూడిన కీర్తన. గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి మనం సరిపోం. చాలా గొప్పవాడు. అయితే పాపం చేశాడు. దావీదు ఎన్ని పాపాలు చేశాడు? ఎన్ని పాపాలు చేశాడు? ఒకటేనా? అదేంటో చూద్దాం. అయితే దావీదు చేసిన ఆ ఒక్క పాపం తప్ప అని బైబిల్లో ఉంది. అది ఒక పాపమే. నేను విస్తరించి దాని గురించి మాట్లాడను. అయితే ఆ ఒక్క పాపంలో పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడ్డాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఊరియా భార్య విషయంలో తప్ప అంటాడు. సో డేవిడ్ హాస్ సిన్డ్ ఓన్లీ వన్స్. కానీ ఆ ఒక్క పాపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా దుఃఖపడ్డాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదుకి ఆ సంగతి అర్థమైపోయింది. ఆయన దుఃఖపడి ఏడ్చి ఇక నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమోనని దావీదు ఏం ప్రార్థన చేశాడు? పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మునికి, దేవునికి, మనం నమ్మిన ప్రభువుకు, మన ఆరాధనలు తీసుకుంటున్న ప్రభువుకు ఏడ్చే అవకాశం ఉంది. ఆయనకు ఏడ్పించే అవకాశం ఉంది. అది మన ద్వారానే కలుగుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దు. దావీదు ఏం చేశాడు? ఆ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. జీవంగల దేవుని సంఘంలో, అలాగే వ్యక్తిగత జీవితంలో వాటిని మనం అన్వయించుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం. కీర్తనలో పరిశుద్ధాత్మను వెళ్ళని వద్దని చెప్పాడు. అసలు ఏం జరిగింది దావీదు జీవితంలో అది జ్ఞాపకం చేసుకున్నాం రండి. 11వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వారు వెళ్ళారు. దావీదు యెరూషలేములోనే ఉంటున్నాడు. 2వ వచనంలో ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడింది. జరిగిన సంగతి నేను ఎక్కువగా చదవను, వినిపిస్తాను అంతే. ఎందుకంటే మనం చాలా సార్లు విన్నాం కదా దీని గురించి. దాన్ని నేను విస్తరించి మాట్లాడను, ఎందుకంటే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టాపిక్. దావీదు మిద్ది మీదకి వెళ్ళాడు. యోవాబు అతని సేవకులు దండులో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. సరే వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు. అప్పుడప్పుడు సైన్యాధిపతులు సైనికులు యుద్ధం చేస్తారు కదా, దట్స్ నాట్ ఎ మిస్టేక్. వసంత కాలం మిద్ది మీద ఉన్నాడు. మిద్ది మీదకి వెళ్ళడం తప్ప? మిద్ది మీదకి వెళ్ళడం కూడా తప్పు కాదు. స్నానం చేసి ఒక స్త్రీని చూశాడు, ఆమెను తీసుకొని రమ్మన్నాడు, ఆమెతో పాపం చేశాడు, ఆమెను ఇంటికి పంపించేశాడు. దిస్ ఈస్ ద సిన్. ఇది పాపం. దావీదు చేసిన తప్పు అది. అయితే దావీదు ఎన్ని తప్పులు చేశాడో ఆ ఒక్క తప్పుకు ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. పాపం చేశాడు, ఆ స్త్రీని పంపించేశాడు. తర్వాత వర్తమానం పంపించింది ఆ స్త్రీ, నేను గర్భవతిని అని. ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి దావీదు ఒక చిన్న పని చేశాడు. ఏంటంటే ఊరియా యుద్ధంలో ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలిపించాడు. దిస్ ఇస్ ద సెకండ్ మిస్టేక్. ఊరియా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. సైనికుడిని
ఒక దురుద్దేశంతో యుద్ధానికి పిలిపించాడు, ఇంటికి పిలిపించాడు. నేను దావీదు గురించి మాట్లాడడానికి భయపడుతున్నాను. మనం ఆయన భక్తి జీవితం ముందు ఆయన పాపాన్ని ఎత్తి చూపించేంత వాళ్ళం కాదు. అయితే పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడ్డాడో చెప్తాను. తప్పు చేశాడు, ప్రభువా పాపిని క్షమించు అను, పొరపాటును చేశాను ప్రభువా, నేను నా నియంత్రణ కోల్పోయి చేశాను ప్రభువా అని పశ్చాత్తాపడలేదు. హి ఇస్ వెరీ సైలెంట్. హి ఇస్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్, సింహాసనం మీద కూర్చున్నాడు. వర్తమానం వచ్చింది నేను గర్భవతినయ్యానని. ఒక దురుద్దేశంతో ఆమె భర్తను యుద్ధం మీద నుంచి పిలిపించాడు. ఊరియా ఇంటికి పిలిపించాడు. నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే, యుద్ధం జరుగుతుంది సార్, నేను ఎక్కడికి పోతాను ఇంటికి అని రాజనగర్లోనే, రాజుగారి దగ్గరలోనే సైనికులు ఉండే చోట పడుకున్నాడు. రెండో రోజు ఉదయం వర్తమానం వచ్చింది, ఈ ఊరియా ఇంటికి వెళ్ళలేదని. థర్డ్ మిస్టేక్ డేవిడ్ ఏం చేశాడో తెలుసా? మూడోసారి దావీదు ఊరియాను పిలిపించాడు, తన విందులో కూర్చోబెట్టాడు, మంచి భోజన పదార్థాలు ఇచ్చాడు, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, అతన్ని మత్తుడుగా చేశాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇది ఎన్నో తప్పు. రిమెంబర్, ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది మనందరి అంతరంగ జీవితాల్లో కనబడుతుంది. ఇది బయటికి ఎవరికి తెలియకపోవచ్చు. పరిశుద్ధాత్ముడు ఈ గుడారంలో నివసిస్తాడు. ఏ గుడారంలో? భౌతికమైన గుడారంలో పరిశుద్ధాత్ముడు నివసించడం. హస్తకృతమైన ఆలయాలలో దేవుడు నివసించాడు. ఎక్కడ నివసిస్తాడు? నా అంతరంగ జీవితంలో, ఈ దేహంలో నివసిస్తాడు. సంఘం మధ్యలో ఆయన ఉంటాడు. ద థర్డ్ మిస్టేక్, ఊరియాని మత్తుడిగా చేసి ఇంటికి పంపిద్దాం అనుకున్నాడు. వెనకాల పలహారాలు కూడా పంపించాడు. ఊరియా వెళ్ళే. ఫోర్త్ మిస్టేక్, ఊరియాని పిలిచి ఉత్తరం రాశాడు. ఎవరికి? యోవాబుకి రాశాడు. ఎవరి గురించి రాశాడు? ఊరియా గురించి రాశాడు. ఏమని రాశాడు? సంపమని రాశాడు. ఫోర్త్ మిస్టేక్, ఒక తప్పును సరి చేసుకోలేక, ఒక తప్పు విషయమై పశ్చాత్తాపడడానికి హృదయం రాక పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ మూలని కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకని? దావీదు ఆత్మపూర్ణుడు, సంగీతాన్ని వాయించగలడు, ఆత్మపూర్ణుడై యుద్ధం చేశాడు, ఆత్మపూర్ణుడై సౌలు దగ్గర పరిచర్య చేశాడు. దావీదు ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగవచ్చునని చెప్పబడుతుంది. ఆత్మపూర్ణుడైన దావీదు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపడటం ప్రారంభించాడు. ఇంకొంచెం తెగించి యోవాబుకు ఉత్తరం రాశాడు. యుద్ధం మోపుగా జరిగే స్థలంలో ఈ ఊరియాని పెట్టి చంపించు అని అన్నాడు. ఉత్తరాన్ని ఊరియా చేత పంపించాడు. 4వ తప్పు అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత యోవాబు యుద్ధం మోపుగా జరిగే ఒక సంఘటన దగ్గర, ఒక స్థలం దగ్గర ఊరియాను ఉంచబెట్టాడు. ఊరియా చనిపోయాడు. ఒక వర్తమానికుడు వచ్చాడు. ఏమని చెప్పాడంటే, సార్ యోవాబు గారు పంపించారు, ఊరియా చనిపోయాడు అని చెప్పమని. ఊరియా చనిపోయాడు అని చెప్పమంటే దావీదు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? కత్తి ఒకప్పుడు ఒక మీద పడుతుంది, ఇంకొకసారి ఇంకొకరి మీద పడుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, యుద్ధం చేసి అన్నాడు. ఎవరిని? యోవాబుతో చెప్పాడు. ఎవరు చెప్పాడు? వర్తమానం చెప్పడానికి వచ్చిన వాడితో చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది కళ్ళు కప్పుతున్నాడో తెలుసా దావీదు? దేవుని కళ్ళు కప్పలేండి. యోవాబుకు తెలుసా జరిగిన సంగతి? తెలీదు. ఊరియాకి జరిగిన సంగతి తెలుసా? తెలీదు. పోని బత్షెబకు ఈ యోవాబుకు ఊరియా గురించి ఉత్తరం రాశాడన్న సంగతి తెలుసా? వచ్చిన వర్తమానికుడికి యోవాబు ఏం చేశాడో తెలుసా? ఊరియా ఎందుకు చచ్చిపోయాడో తెలుసా? బత్షెబతో దావీదు చేసిన పాపం తెలుసా? నో. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తూ ఉంటాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. వర్తమానికుడిని చెప్పి పంపించాడు. ఒక పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ హి యూజ్డ్. కత్తి ఒకరప్పుడు ఒకరి మీద పడుతుంది, ఇంకొకప్పుడు ఇంకొకరి మీద పడుతుంది, నువ్వు టెన్షన్ పడక యుద్ధం చేయాలన్నాడు. వర్తమానికుని కళ్ళు కప్పాడు. యుద్ధం ముగించుకొని అందరూ వచ్చారు. యుద్ధం అయిపోయింది. దావీదు సింహాసనం మీద కూర్చుని వచనం చదవాలి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 26-27 వచనాలు. ఊరియా భార్య తన భర్త ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను.
అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేది. ఊరియా చనిపోయాడు, భార్య అంగలార్చింది. ఇంకా తెగించి దావీదు ఏం చేశాడు తెలుసా? దూతలను పంపించాడు. దేనికి? సంబరమంగా పెళ్లి చేసుకోవడానికి. మొత్తం ఫినిష్ అయిపోయింది. అప్పటికి తెలియదు, వర్తమానికి తెలియదు, యోవాబుకు తెలియదు, ఊరియాకి తెలియదు, పెళ్లి కొరకు పంపించే దూతలకు కూడా తెలియదు అసలు పెళ్లి ఎందుకు జరుగుతుందో. దిస్ ఈస్ ఆల్ అవర్ ఇంటర్నల్ లైఫ్. ఇదే మన అంతరంగ జీవితం, ఇదే మన రహస్య గదిలోని జీవితం. దిస్ ఈస్ అవర్ లైఫ్. అసలు ఈ పని ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు ఎవరికి. ఊరియా భార్య వచ్చింది, వివాహం చేసుకున్నాడు. ఎంతమంది కళ్ళు కప్పాడు? వర్తమానికులు కళ్ళు కప్పాడు, యోవాబు కళ్ళు కప్పాడు, ఊరియా కళ్ళు కప్పాడు, బత్షెబా కళ్ళు కప్పాడు, పంపబడిన దూతల కళ్ళు కప్పాడు. రాజ్యం అంతటి ఎదుట వివాహం చేసుకొని ఇశ్రాయేలు రాజ్యం అంతటి కళ్ళు కప్పాడు. ఎవరికి తెలియదు విషయం. Did you understand the intensity of sin? పాపం యొక్క తీవ్రతను అర్థం చేస్తున్నారా? ఒక తప్పు చేసి దాన్ని దాచిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలకు తెగించాడు అర్థం చేస్తున్నాడా? అర్థం చేసుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖించుంటాడు. ద లాస్ట్ మిస్టేక్ ఏంటో చెప్పనా? ఊరియా భార్యను పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు, సింహాసనం మీద దర్జాగా కూర్చున్నాడు. అసలు ఏం లేదన్నట్టు కూర్చున్నాడు. ఎంతకాలం? బిడ్డ పుట్టడానికి ఎంతకాలం కావాలి? ఒక బిడ్డ పుట్టడానికి ఎంతకాలం కావాలి? ఎంత లేదనుకున్నా మినిమం 9 months, 9 నెలలు. ఒక కుమారుని కన్నాడు అని 11వ తేదీ దట్ ఇస్ ఫినిష్. కుమారుడు అప్పుడే కలిశాడు. ఆఫ్టర్ 9 months నాథన్ ప్రవక్త వచ్చాడు. మినిమం నాకు సమయం తెలియదు, మినిమం 9-10 నెలల తర్వాత నాథన్ ప్రవక్త వచ్చాడు. సింహాసనం మీద 10 నెలలు కూర్చొని దేవుడికి ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. దిస్ ఇస్ వాట్ అవర్ ఎటర్నల్ లైఫ్ ఇస్. ఇదే మన రహస్య జీవితం. ఎంతకు మించిన ఘోరమైన మనం చేసి ఉంటాం. అలాంటివి మనం చేయకపోవచ్చు. ఒక తప్పిదానికి 7 తప్పిదాలు. 10 నెలలు సింహాసనం మీద కూర్చున్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? దావీదు సింహాసనం మీద కూర్చుంటే దేవుని ఆత్మపూర్ణుడైన దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణతో ఆలోచనలతో రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దావీదు లోపల సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? హి ఇస్ నియర్ టు ద డోర్, హి ఇస్ రెడీ టు ఎగ్జిట్. పరిశుద్ధాత్ముడు తలుపుకు దగ్గరలో ఉన్నాడు. దావీదు యొక్క అంతరంగ తలుపుకు చాలా సమీపానికి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ఉంటే వెళ్ళిపోతాడు. రహస్య జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. ఒక తప్పిదం అని బైబిల్లో రాయబడింది. ఆ తప్పిదం ఎంత తీవ్రమైందో 11వ అధ్యాయం చెప్తుంది. 10 నెలలు. పశ్చాత్తాపడడానికి ఎంత సమయం ఉంది? తప్పు చేసిన క్షణం నుంచి ఎన్ని నెలలు ఉంది? 10 months. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, పశ్చాత్తాపడటం నేర్చుకున్నాం. పొరపాట్లు జరుగుతాయి. శరీరంలో ఉన్నాం. మనలో పాపము లేదని ఎవడైనా చెప్తే వాడు ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. అసలు నేను పవిత్రుని అన్నట్టు పోట్రే చేయకండి. నెవర్ ఫీల్ దట్ యు ఆర్ టూ హోలీ. ఇది అబద్ధం. సంఘంలో ఎంతమంది అబద్ధికులు ఉంటారు? దాదాపుగా అందరూ అబద్ధికులే ఉంటారు. ఎందుకని? నేను పాపం చేయను, నేను చాలా పవిత్రుడు సార్, ఫుల్ హ్యాండ్ కప్ పెట్టేసి మంచిగా డ్రెస్ చేసుకొని వస్తే డోంట్ థింక్ దట్ యు ఆర్ హోలీ. మన శరీరంలో చనిపోయేంత వరకు పాపం ఉంటుంది. పాపం లేదని చెప్తే మనం ఏమవుతాం? అబద్ధికులం అవుతాం. చేసిన క్షణం నుంచి 10 నెలల వరకు దావీదుకు అవకాశం ఉంది. 10 months. సింహాసనం మీద నుంచి దిగి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ నడుచుకుంటూ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ భౌతికమైన ఆలయంలో 24 సంవత్సరాల వార్షికోత్సవంలో సింహాసనం మీద పుల్పిట్ దగ్గర స్టేజ్ మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేకపోతే హి ఇస్ అవుట్? ఇస్ హి అవుట్ ఆఫ్ దిస్ టెంపుల్? పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభువు తండ్రి మహిమ సింహాసనం మీద బల్ల దగ్గర ఉన్నదా?
గుడారము వెలుపల ఉన్నదా? ప్రశ్న. జీవముగల దేవుని సంఘములో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉన్నాడా? కాళ్ళ కింద వేసి తొక్కేవాడు. వ్యక్తిగత జీవితంలో హీస్ రెడీ టు లివ్. అందుకని 51వ కీర్తన చదివి ముగిస్తాను. అన్న వచ్చిన 11 రైట్. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము. తర్వాత అందరూ చదువుతారన్నమాట. నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. 6వ వచనం చదువుతారా? నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ప్రత్యక్ష గుడారం దగ్గర గంగాళం ఎందుకుంది? కడుక్కోవడానికి ఉంది. పాపం చేసిన విశ్వాసి పవిత్రుడిగా చలామణి అవుతున్న ఈ విశ్వాసిలో పశ్చాత్తాపం కలగాలి. అంతరంగంలో సత్యం లేదు, కానీ నువ్వు అదే కోరుతున్నావు. నేను అబద్ధికుడిని, నాకు తెలుసు ఆ విషయం, ఆ సంగతి నీకు కూడా తెలుసు ప్రభువా, నేను తప్పును చేశాను. ఐ విల్ యాక్సెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. నా పాదాలు, నా చేతులు, అరికాల నుంచి నడినేటి వరకు కెన్ యూ వాష్ మీ, కెన్ యూ క్లెన్స్ మీ లార్డ్. ఇది ఎవరు చేయాలి? పాపి చేసే ప్రార్థన కాదు, పవిత్రుడిగా ఉన్న విశ్వాసి చేసే ప్రార్థన. పాపం లేదా మన జీవితాల్లో? అబద్ధికులు అనుకుంటారు. దేవుడు మనల్ని అబద్ధికులుగా చూస్తాడు. ఒకవేళ మనలో పాపం లేదని చెప్తే అది చిన్న సినిమా కావచ్చు, చిన్న బూత్ మాట కావచ్చు, చిన్న అబద్ధం కావచ్చు, దానికి అప్పుపుచ్చుకోవడానికి చేసిన 10 తప్పులు కావచ్చు. అన్నిటికంటే పెద్ద తప్పేంటి? పశ్చాత్తాపడడానికి చాలా సమయం ఉన్న పశ్చాత్తాపడకుండా నేను పవిత్రుడిని అనే సింహాసనం మీద కూర్చున్నాడు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నా తన ప్రాప్తం వచ్చే అంతవరకు దావీదు దుఃఖపడలేదు. దేవుడు కరుణించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రవక్తల ద్వారా, ఉపదేశకుల ద్వారా, స్వార్థికుల ద్వారా ఈ గుడారంలో నీకు స్వరం వినబడుతుంటట్టుగా ప్రభువా ఈ గంగాళం దగ్గరికి వచ్చి నేను కడుక్కుంటాను. ఏంటా గంగా? హెబ్రీ పత్రికలో ఉంటది. వాక్యమును ఉదక స్నానము చేత మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనస్సాక్షి కలిగిన దోషాన్ని. దావీదుకి ఎక్కడ కలిగింది దోషం? చేతులు కడిగేసుకున్నాడు, పెళ్లి తర్వాత మంచి భోజనం చేసుకున్నాడు, బిర్యానీ చేసుకున్నాడు. ఊరియాను చంపేసి చేతులు కడుక్కున్నాడు, యోబు కళ్ళు కప్పి చేతులు కడుక్కున్నాడు, రాజ్యం అంతటి ఎదుట నీతివంతుడిగా కనిపిస్తున్నాడు. నా బాధ ఏంటంటే 10 నెలలు ఇశ్రాయేలీయులందరూ దావీదును చాలా నీతివంతుడు అనుకున్నారు. Did you understand? For 10 months all the Israelites thought that David is holy, David is righteous. దేవుని ముందు నటిస్తున్నావు, సంఘం ముందు నటిస్తున్నావు. పాపాన్ని విడిచి పశ్చాత్తాపడి ప్రభు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు కదా, నన్ను కడుగు. వాక్యము ఉదక స్నానం చేత నన్ను కడుగు. ఈ గుడారం ఏంటి? ప్రభువు ఉండే గుడారం. ప్రభు దుఃఖపడకూడదు సుమా. ఇంకో మాట చెప్తున్నాను. 51వ కీర్తనకి అసలు ఎందుకు వెళ్ళామంటే కడుక్కుంటాను అని అంటున్నాడు. ఇంకోటి పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర నుంచి తీసివేయద్దు అని అంటున్నాడు. ఇది ఆయన ఉండే గుడారం. ఆయన లేని గుడారం దేనికి పనికిరాదు. అది సంఘమైన, భౌతికమైన, దేవాలయమైన, వ్యక్తిగత జీవితమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పటి వరకు ఉంచుకోవాలి? ఎప్పటి వరకు దుఃఖ పెట్టకుండా చూసుకోవాలి? విమోచన దినం వరకు. We will all meet in glory. మనమందరం పరలోకంలో కలుసుకుంటాం. మనమందరం విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ దేవుని భద్రత కింద ఉన్నాం. ఆయన చేత ముద్రించబడ్డాం. అసలు ఇక దేవాలయంతో మనకి పని లేదు. పరలోకంలో దేవాలయం ఉండదు. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. అది శాశ్వత కాలానికి నిలిచేది. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్ముడు నివసించే ఈ గుడారంలో నుంచి పరిశుద్ధాత్ముడిని దుఃఖపెట్టి తోలివేరు. తల వంచుదాం, ప్రార్థన. ఒక నిమిషం మౌనంగా ఉండగా అందరూ మోకరిస్తాం. మోకరించగలిగిన వారందరం మోకరిస్తాం. విన్న 5 వర్తమానాలు మన వ్యక్తిగత జీవితాలను దర్శించాలనుకుంటున్నాను.